నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడిదారుల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి కాంతిలాల్ దండే, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్రోటోకాల్ ఎన్డీసీ రామ్మోహన్, ఆర్టీఓ శ్రీకాళహస్తి ఆర్ఓ ఎన్హెచ్ఏఏ ఆర్కే సింగ్, రాకేష్ కుమార్, ఏపీఆర్ఓ మోర్త్ విజయవాడ వి రామచంద్రరావు, సిఈ విజయవాడ, పీడీ ఎన్హెచ్ఏఏ తిరుపతి వెంకటేశం, తిరుపతి ఆర్ఎన్బి ఎస్ఈ మధుసూదన్ రావు, మాజీ టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. దశాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల పూర్ణ కుంభ స్వాగతంతో కార్యాలయంలోకి ఉద్యోగులు ఆహ్వానించారు. అనంతరం కార్యాలయంలో విధులకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వివి స్వర్ణ జయలక్ష్మి, రాష్ట్ర వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ కేంద్రం డైరెక్టర్ బి ప్రసాద్, ఆత్మ డైరెక్టర్ వివి విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ వి శ్రీధర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి బాలసుబ్రహ్మణ్యం, జె జగ్గారావు, జిల్లా వ్యవసాయ అధికారులు ఎస్ నాగమణెమ్మ, వెంకటేశ్వర్లు, విజయభారతి, బాలభాస్కర్, ఏఓఏ సంఘం కార్యదర్శి ప్రవీణ్, పలువురు అధికారులు, సిబ్బంది కమిషనర్ ఢిల్లీరావుకు శుభాకాంక్షలు తెలిపారు. Okay, one simple bouquet, simple bouquets. Yeah, please. Ready. Good. So, okay, order తీసుకుందామా? It's better. Okay, thank you అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్గా నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం
సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యులు గారికి, గౌరవ సెక్రటరీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది. చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ సోయింగ్స్ అన్నీ కూడా అయినాయి. సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం, దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటూ, సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ 4% గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే, రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడు ఉండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి. సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే, రైతులని సన్మానం అంటే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ ద రైతులు కదండి. రైతులు ఒక మంచి రైతులు సెలెక్ట్ చేయండి, ఒక 3-4 తీసుకురండి, సో దట్ వాళ్ళకి సన్మానం చేస్తే అనేటువంటిది మనకి నిజంగా మనము అంతా కూడా చెప్పి ఫీల్డ్లో ఏసీ రూమ్లో కూర్చొని ఇక్కడ కూర్చొని ఈ విధంగా చెప్పాము, వాళ్ళు నిజంగా అనేటువంటి ఫీల్డ్లో కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రికగ్నిషన్ ఉంటే అనేటువంటి వాళ్ళు ఆనందంగా ఉంటుందని చెప్పేసి అది కూడా ఒక సింబాలిక్గా బాగుంటుందని చెప్పి ఒక మంచి రోజు అందు గురించి అని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాను. ఏలూరు నగరంలో జిల్లాలోని రైతులకు అందుబాటులో అతి తక్కువ ధరలతో వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి తెచ్చినట్లు మాగంటి ఎంటర్ప్రైజెస్ అధినేత మాగంటి వీరాంజనేయులు తెలియజేశారు. బుధవారం ఏకాదశి సందర్భంగా నగరంలో మాగంటి ఎంటర్ప్రైజెస్ షోరూమ్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాగంటి కాంతారావు ప్రారంభించడం జరిగింది. ఈ షోరూమ్ లో రైతులకు సంబంధించిన యంత్రాలు, అదేవిధంగా పామాయిల్ గెలలు కోసే యంత్రాలు, వరి నాట్లు వేసే యంత్రాలు, ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు చల్లడానికి, పంట కోయడానికి ఉపయోగించే యంత్ర పరికరాలు, స్ప్రేయింగ్ మిషన్లు అన్ని కూడా రైతులకు సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందని షోరూమ్ అధినేత మాగంటి వీరాంజనేయులు తెలిపారు. వ్యవసాయ యంత్రాలు అలాగే నూతన ఇన్నోవేషన్స్ రైతులకు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో మాగంటి ఎంటర్ప్రైజెస్ బ్రాంచ్ ని ఏలూరులో స్థాపించడం జరిగింది. ఈ బ్రాంచ్ కి ముఖ్య అతిథిగా డాక్టర్ మాగంటి కాంతారావు ఐఏఎస్, అలాగే మాగంటి సురేష్ కుమార్ గారు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయ పరికరాలు అందుబాటు అనేది చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ టెంపర్స్ అనేవి అక్కడ అందుబాటులో లేవు. అలాగే పవర్ టూల్స్, అలాగే ఇతర పరికరాలు కూడా అందుబాటులో. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో విజయవాడ, రాజమండ్రి ఇటు వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టి రైతులకు ఈ పరికరాలను చేయాలనే ఉద్దేశంతో మాగంటి ఎంటర్ప్రైజ్ ఇక్కడ ఈ బ్రాంచ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఆయిల్ పామ్, కొబ్బరి, అలాగే వరి రైతులు అధికంగా ఉన్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని టిల్లర్స్ యూఎస్టీ టైప్ అవడం జరిగింది. వారి ద్వారా ఈ టిల్లర్స్ ని అందుబాటులో తేవడం జరిగింది. మినీ ట్రాక్టర్ కంటే తక్కువగా అంటే 16 HP, 13 HP, 9 HP వరకు టిల్లర్స్ రైతులకు అందుబాటులోకి తెచ్చింది యూఎస్టీ కంపెనీ. సో వారితో అనుసంధానమై ఈ యొక్క వ్యవసాయ యంత్రాలను రైతులు అందజేయడం జరుగుతుంది. This is from Maganti Enterprises. I am Maganti Veeranjanayu, proprietor of Maganti Enterprise, Edu.
ఏలూరు నగరంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా కన్యకా పరమేశ్వర సత్రంలో శ్రీ వాసవి మాత అమ్మవారికి కూరగాయలతో శైకాంబరి దేవిగా అలంకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నాయకురాలు తవ్వ అరుణకుమారి మాట్లాడారు. తొలి ఏకాదశి సందర్భంగా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కన్యకా పరమేశ్వర సత్రంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని నగరంలోని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మొట్టమొదటిగా వచ్చే పండుగ మనకు తొలి ఏకాదశి. ఆ రోజు ఈ రోజు వచ్చిందండి. ఆ కన్యకాపర సత్రంలో అమ్మవారికి వాసవి అమ్మవారికి శాకాంబరి అవతారం వేయడం జరిగిందండి. ఇది వాసవి క్లబ్ వాళ్ళు ద్వారా చేయడం జరిగింది. ఇది ఇలా అందరు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఈ వాసవి వాటికి శాకాంబరి అవతారం వేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సందర్భంగా ప్రజలందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి వారి జీవితాలందరూ బాగుండాలని. ఏలూరు నగరంలోని ఎస్ఎంఆర్ కాలనీలో ఉన్న నగర మున్సిపల్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గృహానికి ఏలూరు ఎమ్మెల్యే బడిటి చంటి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. మొహరం సందర్భంగా మేయర్ గృహానికి వచ్చిన శాసనసభ్యులకి మేయర్ దంపతులు సాదర స్వాగతం పలికారు. సందర్భంగా నగర అభివృద్ధి అదేవిధంగా శానిటేషన్ పనులపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చూడే వెంకటరత్నం, కార్పొరేటర్లు సబ్బన్న శ్రీనివాసరావు, మత్తిని విజయ్ కుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, ఈదుపల్లి పవన్, నాయకులు ఆర్నేపల్లి తిరుపతిరావు, అమరావతి అశోక్ పాల్గొన్నారు. ఏలూరు నగరంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని ఏలూరు ఎమ్మెల్యే బడిటి చంటి తెలిపారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో శానిటేషన్ పై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు. అంతేకాకుండా ఆయా సమస్యలున్న ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించి స్థానికంగా ప్రజలకి భరోసానివ్వడం జరిగింది. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదపాపు మాట్లాడుతూ ఎమ్మెల్యే బడిటి చంటి ఆదేశాల మేరకు డివిజన్ లో సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నేరుసు గంగారాజు పాల్గొన్నారు. తప్పుకోవాలండి. జరగండి గురుగారు. అమ్మా ఇక్కడ చూడాలి వెళ్తేనే నీళ్ళు వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇలా టర్నింగ్ ఇస్తారు. ఆ నీళ్ళు అక్కడికి ఈ ట్రైన్ మాత్రం చాలా దారుణం. వర్షాకాలం
మరి ఏలూరు నియోజకవర్గంలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మరి 49 శుద్ధబడి రోడ్డు మరి ఇదంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. నీళ్లు ఇక్కడ నిలబడిపోతున్నాయని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా వాళ్ళు ఏదైతే ఫోన్ చేయడం కానీ కొంతమంది వచ్చి చెప్పడం తప్ప ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఆల్రెడీ దీనన్నిటిని కూడా మొన్న ఏదైతే ఊరంతా కూడా శానిటైజేషన్ దీంట్లో ఈ డ్రైన్లు కూడా పూడికలు తీసే దాంట్లో పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా దీంట్లో రోడ్లు అలాగే ఒక డ్రైన్ వెడల్పు చేయాలని వీళ్ళందరూ కూడా కోరారు. దానికి కూడా ఎస్టిమేషన్ వేయించమని చెప్పి మేయర్ గారికి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఉన్నాయో గత 3 సంవత్సరాల్లో ఈ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అశ్రద్ధకు గురవటం వల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు రావటమే ఇమీడియట్ గా వర్షాకాలం రావటం వల్ల వాళ్ళంతా కూడా పడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది రాకూడదు, ప్రజలకు ఏ విధమైన వైరల్ ఫీవర్లు కానీ అలాగే ఏదైనా కలరా మలేరియా ఇటువంటి రాకుండా ఉండటం కోసం ముందుగా వర్షాకాలం రాంతోటే మేము అధికారంలోకి రాంతోటే వర్షాకాలం వచ్చింది కాబట్టి ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరగకుండా పరిస్థితుల్లో శానిటైజేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. అందులో భాగంగానే మరి కార్పొరేషన్ మేయర్ గారు కానీ హెల్త్ ఆఫీసర్ గారు కానీ అందరూ కూడా ఏదైతే ముందు చర్యలు తీసుకోవాలి అంటే 3 నెలల ముందు తీసుకోవాల్సిన ఎలక్షన్ రావటం వల్ల వాళ్ళ అశ్రద్ధ వల్ల తీసుకోకపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కూడా తుఫాన్ అవడం వల్ల 4 రోజుల నుంచి పనులు ఆగినాయి కానీ లేకపోతే ఈ పాటికి ఈ కూడా జరగడం జరిగింది. ముందు చూపుతోనే ప్రతిదీ కూడా ఏదైతే పూడికలు తీయాలో ఏదైతే కాలువలు వెళ్తుండగా ఉన్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇవన్నీ తీసాలో అన్నిటి మీద చర్యలు తీసుకున్నాం. దానికి సంబంధించి టెండర్ కూడా పెరగడం. గౌరవనీయులు చోడి వెంకటరత్న గారు మేమందరం కూడా 48 అడుగులు 49 అడుగుల్లో మరి గత 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్న సందర్భంగా కారణంగా మరి ఇక్కడ డ్రైన్లన్నీ పొంగటము అట్లాగే రోడ్ల మీదకి నీళ్లు రావటము మరి కాలువల్లో పేరుకుపోయినటువంటి చెత్త చెదారంతో సిల్ట్ తీయలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా శాసనసభ్యుల వారికి మరి వచ్చి విన్నపించుకోవడంతో మరి ఈ రోజున మరి సడన్ గా ఎమ్మెల్యే గారు అట్లాగే మేమందరం కూడా ఈ డివిజన్ లో పర్యటన ఉదయం నుంచి చేస్తున్నాము. మరి స్థానికంగా ప్రజలందరూ కూడా వర్షాల్లో మరి రోడ్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, డ్రైన్లు కూడా కొంచెం నీళ్లు వానలు పడుతున్నాయి కాబట్టి చెట్టు తీసే కార్యక్రమం కూడా చేపట్టమని చెప్పి అడగడంతో మరి శాసనసభ్యులు వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి అట్లాగే ఎంహెచ్ఓ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి గత వారం రోజుల క్రితం మరి ఏలూరులో కొత్తగా మరి ఫాగ్ మిషన్లు కానివ్వండి అట్లాగే మరి స్ప్రేయింగ్ మిషన్లు కానివ్వండి కొనుగోలు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మనకి కొత్తగా కలిసినటువంటి 7 పంచాయతీల్లో మరి స్ప్రేయింగ్ అట్లాగే ఈ ఫాగింగ్ కూడా చేస్తున్నాము. మరి ఈ రోజు నుంచి కూడా ఎక్స్ట్రా స్పెషల్ డ్యూటీస్ వేసి మరి ఇంకా ఇప్పుడు తుఫాను వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖు వరకు తుఫాను ఉంటుంది కాబట్టి ఈ వారం రోజులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం బుటాయిగూడెం రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని తొలి ఏకాదశి సందర్భంగా అర్చక స్వాములు స్వామివారికి అష్టోత్తర కలశ అభిషేక క్రతువు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి అమ్మవార్లను ప్రత్యేక పూలతో అలంకరించారు. ఆలయం వద్ద 108 వైష్ణవ దివ్య క్షేత్రాల చిత్రపటం ఏర్పాటు చేసి 108 హారతులు 108 రకాల ప్రసాదాలను నివేదనగా ఇచ్చారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమో నారాయణాయ. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్లో
వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఉదయం నుండి అనగా 5 గంటల నుండి ఈరోజు తొలేకాదశి పర్వదినం పురస్కరించుకుని మా దేవస్థానం అర్చక స్వాములు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర పూజా కార్యక్రమాలు, భక్తులకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 108 క్షేత్రాల్లో సందర్భంగా 108 హారతలు, ఇతర పూజా కార్యక్రమాలు మా దేవస్థానం సిబ్బంది లక్ష్మణరావు గారు మరియు అర్చక స్వాములు అందరి ఆధ్వర్యంలో మా యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. భక్తులు 50 మంది. తొలి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరంలో ఉన్నటువంటి గరుడాద్రి గిరిపై స్వయంభుగా వెలిసిన పాండురంగ స్వామి కళ్యాణ వేడుకను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వంశపారపర్యంగా ఆలయం వద్ద కేదాసు శ్రీరామమూర్తి గారి కుటుంబీకులు పులిహోర ప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఆలయాభివృద్ధికి తన వంతు సాయం చేస్తామని, ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ తనపై ఉండాలని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి మండలంలోని ప్రజలు అలాగే ప్రభుత్వ అధికారులు తమ వంతు సహకారాన్ని అందించాలని విఠల్ దంపతులు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో వేచి ఉన్న శ్రీ పాండురంగ స్వామి వారు ఆలయము గత 56 సంవత్సరాల మట్టి మా తాతగారు అయిన కేదాసు శ్రీరామమూర్తి గారు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, కళ్యాణము, తీర్థప్రసాదం అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో చక్కగా జరిగేది. అది ఆ గుడికి నా వంతు సాయం కింద 1 ఎకరం దేవుడి మాన్యం కింద నేను సమర్పించుకుంటాను స్వామివారికి. దాని మీద వచ్చిన ఆదాయం అన్నీ కూడా దేవుడికి ఖర్చు పెట్టే దానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఆనందిస్తున్నాము దేవుడి సంస్థకి. అలాగే ఆ స్వామివారిని ఇంకా ఆ గుడి పునరుద్ధరణ కానీ ఇంకా చేయటానికి అందరు పెద్దలు కానీ, ఊళ్ళో అందరూ కానీ, అలాగే అధికారులు, ప్రభుత్వం కూడా సహకారం అందించి ఆ గుడిని ఇంకా డెవలప్ చేయాలని కోరుతున్నాను. కారణం ఏంటంటే ఈ యొక్క గుడి చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడా కూడా లేదు కాబట్టి అది ఇంకా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్రీరామపత్ని జనకస్సుపుత్రి సీతాంగనా సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనేక మాతా వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ పాండురంగ స్వామినే నమో నమః. భక్త మహాశివుని విజ్ఞప్తి, మన యొక్క పోలవరం గ్రామంలో ఏం చేసినటువంటి రుక్మాభాయి సమేత పాండురంగ స్వామి వారి ఆలయంలో తులేకాదశి మహాపర్వణ పుణ్యకాలం రోజున భక్తులందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందుటకి స్వామివారికి దర్శన భాగ్యాన్ని కొరకు అందరూ కూడా ఆలయంలో ఇచ్చేస్తూ ఉంటారు. ఇవి తొలేకాదశి మహాపర్వణం అంటే ఎంతో వైభవమైనటువంటిది అనమాట. ఏంటయ్యా అంటే ఈ రోజు నుంచి కూడా దక్షిణాయన ప్రారంభంతో కూడా ప్రారంభమవుతూ ఆ యొక్క స్వామివారి యొక్క శయన స్థితిలోకి వెళ్తూ ఉంటారు అన్నమాట. 2 రోజు నుంచి కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు కూడాను ఇక 4 నెలల్లో కూడా ఆ స్వామి వారిని మనం పూజించుకోవడం చేతన సంపూర్ణమైనటువంటి విగ్రహాన్ని కూడా తొలగించి ఆయురారోగ్యాన్ని కూడా అందజేస్తూ ఉంటారండి. కావున అందరూ కూడా ఇచ్చేసి ఈ పాండురంగ స్వామి వారికి అనుగ్రహించి పొందడం చేతన సమస్త అభీష్ట సిద్ధి అంతా కూడా పొందుతారని చెప్పి ఈ గ్రామస్తుల యొక్క నమ్మకం అనమాట. చేత అందరూ కూడా ఇచ్చేసి ఈ రోజున స్వామివారి పూజా కేంద్రం జరుపుతూ ఉంటారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భగవానికి జై. గోవింద గోవింద. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ రోజునండి ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి అని చెప్పి మన వారందరూ కూడా. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమలలోని మండల పరిషత్ పాఠశాల నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉదయం మొక్కల్ని నాటారు. అలాగే వైఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా విద్యార్థులకి 50,000 రూపాయల విలువ గల పుస్తకాలని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఓంప్రకాష్ మాట్లాడారు. పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. నేటి విద్యార్థులు రేపటి భవిష్యత్తుకు బాటసారులని తెలిపారు.
సహకరించిన మన హెచ్ఎం గారికి, అదేవిధంగా మన ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ అధినేత శ్రీనివాస్ గారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారి నరసింహారావు గారికి, వైస్ ప్రెసిడెంట్ గారి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మొత్తం వైస్ ప్రెసిడెంట్ గా చేసి మళ్ళీ ప్రెసిడెంట్ గా తన సేవ చేస్తున్న జనరల్ సెక్రటరీ గారు మన ప్రసాద్ బాబుకి, మా యొక్క ఆలోచనలు సహకరించు తీసుకుంటూ ముందుకెళ్తున్న మా అబ్బాయి ఓం ప్రకాష్ కి, మా కోడలి శ్రావణికి, అదేవిధంగా నా ప్రాణ స్నేహితురాడైన శశికళ గారికి, ఇక్కడున్న టీచర్స్ కి, ఉపాధ్యాయులకు, వార్డ్ మెంబర్స్ కి, గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు నేను చెప్పాలనుకున్న అన్ని కూడా పెద్దలందరూ చెప్పేశారు. 3 పాయింట్స్ ఎవరైనా సరే లైఫ్ లో పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవాల్సిన 3 పాయింట్స్. ఒకటి, మనం బాగా చదువుకుని ఎదట వాళ్ళకి అపకారం చేయకుండా ఒక సక్రమ మార్గంలో నడవాలి. ముందు శుచి, శుభ్రత, ఆహార నియమాలు. ఎందుకంటే ఎవరైతే ఆహార నియమాల్లో శ్రద్ధ పాటిస్తారో వాళ్ళే ప్రతి ఒక్కరికి ముందు మన గురించి మనం ఆలోచించుకుని, మన హెల్త్ గురించి, మన ఆరోగ్యం గురించి, మన ఫుడ్ గురించి ఆలోచించుకుని, మన నీట్నెస్ ఎవరైతే శుభ్రంగా శుచి, శుభ్రత, ఆహార నియమాలు పాటిస్తారో వాళ్ళు ఏదైనా సాధించగలరు. నెంబర్ 2 పాయింట్, బాగా చదువుకుని ప్రయోజకులయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 10 మందికి సహాయం చేసి విశ్వానికి, అంటే మన భారతదేశానికనే కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు నడవాలి ప్రతి ఒక్కరూ కూడా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏకలవ్యుని జయంతి సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ లో గిరిజన హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పాల్గొని ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఎస్టీ సప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించి ఎస్టీలను దగా మోసం చేశారని తెలిపారు. ఎస్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి సంక్షేమాన్ని పట్టించుకోలేదని తెలిపారు. ఎన్డీఏ కూటమి ఎస్టీ సంక్షేమానికి పెద్దపీట వేసేలా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఎస్టీ యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీ కార్పొరేషన్ నిధులు కూడా మళ్లించేసి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా ₹1 కూడా సాయం అందనేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. కానీ ఈసారి ఏకలవ్యుడు ఆయన స్ఫూర్తితో చెప్తూ ఉన్నాం, ఎస్టీ కార్పొరేషన్ కి నిధులు మరింత ఇచ్చి పటిష్టం చేసి ఏదైతే ఆ యొక్క ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం కూడా పర్టికులర్ గా ఎవరైతే అటు గిరిజన ప్రాంతాల్లో గాని ఇటు మైదాన ప్రాంతాల్లో గాని ఉన్నటువంటి ఎవరైతే ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి కూడా కట్టుబడి భవిష్యత్తులో మేము పనిచేస్తాము. ఏదైతే వాళ్ళకి గతం నుంచి వచ్చేటువంటి ఏదైతే కుల వృత్తులు ఏవైతే కొన్ని ఉన్నాయో కాలక్రమేణా అటువంటి కుల వృత్తులన్నీ కూడా వాళ్ళకి దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళ జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆల్టర్నేటివ్ గా వాళ్ళకి కూడా ఇతరత్ర ఆ స్కిల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి తద్వారా వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా వాళ్ళకి కల్పించేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకు కూడా విద్యకు బాగా ప్రాధాన్యత ఇచ్చి
ఆ విద్యలో కూడా వాళ్ళకి, ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఒక విద్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.